22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ వచనం నుంచి మనము చదువుకున్నాం. 16వ వచనం నుంచి చివరి వచనం ఇది ప్రకటన గ్రంథం యొక్క ముగింపు. ఇక అంతేకాదు పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో చివరి పుస్తకం ముగింపును మనము చూస్తాం. ప్రభువైన దేవుని యొక్క ప్రణాళికలు, అనాది సంకల్పములు, ఆయన ఏమైతే ఉద్దేశించాడో వాటి యొక్క నెరవేర్పు అంతటినీ ఇక్కడ మనము చూస్తాం. ఈ సాయంకాలం ఈ చివరి భాగం మనం ధ్యానం చేసుకుందాం. 16వ వచనం, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను అని. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇలాంటి మాటనే మనం చూస్తాం. 1వ వచనం నుండి, యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించెను. కనుక ఈ అధ్యాయం మొదటి వచనంలోనే మనము చూస్తాము ఈ విషయం. పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దాసులకు తెలియపరచుటకు ఆయన ఉద్దేశించాడు. దేని కొరకు అనంటే, చివరిగా మనం చూస్తాం ఇక్కడ, తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించాను. ఆ తర్వాత యోహాను ఏం చేశాడు? ఈ సంగతుల గురించి వ్రాయుము అని చెప్పినప్పుడు 1వ అధ్యాయంలో 19వ వచనంలో యోహాను వ్రాయడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం నుంచి ఎవరికి వ్రాశాడు? సంఘములకు వ్రాశాడు అని. కాబట్టి 22వ అధ్యాయము 16వ వచనం మొదటి భాగంలో ఆ తలంపు ఇక్కడ మనం చూస్తాం. సంఘముల కోసము ఈ సంగతులను మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను అన్నాడు. అక్కడ తండ్రి, యేసుక్రీస్తు వారు, యోహాను, తర్వాత ఆయన దాసులైన వారందరిని గురించి మనం చూస్తామంటే సంఘం. ఇక్కడైతే యేసు ప్రభువు తానే స్వయంగా అంటున్నాడు, సంఘములకు ఈ సంగతులు నేను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను అని. అందుకు తన దూతను పంపాడట. సరే, ఇప్పుడు ఏంటి ఆ సంగతులు? ముగింపుకు మనం వస్తే 16వ వచనం, నేను దావీదు వేరు చిగురును అనేది మొదటిదిగా ఇక్కడ మనం చూస్తాం. ఈ వచనంలో 3 తలంపులు మనం చూస్తాం. మొదటిదిగా, నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అంటున్న మాట ఇది. తను గురించి 3 సంగతులు ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. 1, దావీదు వేరు చిగురును అని. ఇక్కడ వేరు చిగురు 2 మనం చూస్తాం. అది ఇంగ్లీష్ బైబిల్లో ది రూట్ ఆఫ్ డేవిడ్, వేరు అని మనం చూస్తాం. అయితే మనము జకర్యా గ్రంథం 6వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ ఇందును గూర్చి వ్రాయబడిన మాటను మనం చూస్తాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, త్రిపడి మీ బైబిల్లో 12వ వచనం, అతనితో ఇట్లను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు అన్నాడు. చిగురు అనే మాట. కానీ ఇంగ్లీష్లో వస్తే కనుక ఇక్కడ బ్రాంచ్ అని వాడాడు. బ్రాంచ్ అంటే ఇంకా కొంచెం ఎదిగినటువంటి దానికి కొమ్మ అని కూడా మనం చూస్తాం. కొమ్మ అనే మాట కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో రండి, ఆ మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం
17వ వచనం, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మోకము హెచ్చింపబడి ఉన్నది. ఆ తర్వాత మనం పైకి వెళ్దామా? పైన ఇక్కడైనా ఉంది. 89వ కీర్తన, నీ కుడి చేయి నాటిన మొక్కను కొమ్మను అని అన్నాడు. లేదా ఇక్కడ ఓకే, 80వ కీర్తన 15వ వచనం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అనే మాట. మూల భాషలో కొమ్మను అనే చోట ఏం వేశాడు? కింద మార్జిన్లో చూడండి. మూల భాషలో కుమారుని అని వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు వేరు, చిగురు, కొమ్మ. అవును, ఇలాగా మనం తలంచడం, ధ్యానం చేయడం కూడా అవసరమే. కాబట్టి ఈ మూడు ఎవరనే విషయానికి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి తన గూర్చి ప్రకారం తాను సంబోధించుకోవడం అనేది సమంజసమే అని. 17వ వచనానికి మళ్ళీ 16వ వచనానికి వద్దాం, చివరి భాగం మళ్ళీ, నేను దావీదు వేరు చిగురును అనే మాట. కాబట్టి ఈ చిగురు, వేరు, చిగురు, కొమ్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మంచిదే. అయితే జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇంకో చక్కని మాటను మనం చూడడం చాలా గమనించదగినటువంటి విషయం. 6వ అధ్యాయం జకర్యా గ్రంథం, ఈ కొమ్మ యొక్క పని ఏమిటి అనేది మనం చూస్తాం. చిగురు, 12వ వచనం, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. యెహోవా ఆలయమును కట్టును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ ఆలయమును కట్టాడు? ఆయన ప్రత్యక్ష గుడారం కట్టాడా? సొలొమోను ఆలయమును కట్టాడా? లేకపోతే ఇజ్రా, నెహెమ్యాల కాలంలో ఉన్న మందిరాన్ని ఏమైనా కట్టాడా? కాబట్టి అలాంటిది ఏమీ లేదు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం ఏమిటి అనే విషయానికి మనం వస్తే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో మీరు ఆ ఆలయమై ఉన్నారు అని పౌలు అపొస్తలులు తేటగా చెప్పినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఆ ఆలయం ఏమిటి అని ప్రభు మాటల్లోనికే మనకన్నా వస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేను నా సంఘమును కట్టుదును అని అన్నాడు. కాబట్టి ఆ సంఘాన్ని గురించే పౌలు 1 కొరింథీ 3:16-17 మాట అన్నాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరొక మాట అన్నాడు. ఆ కొండ మీద ప్రసంగం కాదు, కొండ మీద తన శిష్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ అన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాము యోహాను సువార్తలోనే అనుకుంటాను, మీరు ఈ ఆలయమును పడగొట్టుడి, 3 దినముల తర్వాత నేను దాన్ని ఏం చేస్తానన్నాడు? లేపుదును అని అన్నాడు. కాబట్టి ఆలయం ఏమిటి అనే విషయానికి వస్తే, ప్రభు తన శరీరమును ఆలయమును గురించి ఆయన మాట్లాడాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనము నుంచి. ఆ తర్వాత తేటగానే చెప్పాడు 21వ వచనం, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను, అది అర్థం కాలే శిష్యులకు. 22వ వచనం, ఆయన మృతుల్లో ఉండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. శరీరం అనే మాట మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నాడు. పరిశుద్ధాత్ముడు భక్తుల ద్వారా మాట్లాడాడు, పలికించాడు. అందుకనే
మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18 వచనాల్లో మనం చూస్తే సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని మనం చూస్తాం. అది పౌలప్పస్తులు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం ఆయన శిలువలో అర్పణముగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచుడు ద్వారా హెబ్రీయుల 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అనేక మంది కుమారులను మావిలోకి తీసుకువచ్చాడు, అంటే అనేక మంది రక్షించాడు. అది మనం యోహాను సువార్త 12:24 చూస్తాం. వారిని రక్షించడమే కాదు, 1 కొరింథీ 12వ అధ్యాయం 12, 13 వచనాలు బట్టి చూస్తే ఒక ఆత్మ ద్వారా వారందరూ ఒక శరీరంలోనికి బాప్తిసం పొందారు అని చూస్తాం. శరీరం ఒక్కటే అనే విషయాన్ని గురించి కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు మనం మనసులో ఉంచుకొని సంగతులు సరైనదిగా అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించాలి. సరే, ఇప్పుడు మళ్ళీ 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనాన్ని మనం వస్తే, నేను దావీదు వేరు చిగురును. వేరు చిగురు రెండవ మాటకు మనం వస్తే, దావీదు వేరు చిగురును మాత్రమే కాదు, సంతానమును అయినాను. ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్, ది సీడ్ ఆఫ్ డేవిడ్. కాబట్టి ఇక్కడ సంతానము అని అన్నాడు. ఆ సంతానమైన మాట మనకు తేటగానే అర్థమవుతుంది. అయితే ఇందులో గురించి మనం కాస్త తలస్తే కనుక, దావీదు సంతానం అనే మాట క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం, అందరం కలిసి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. ఇక్కడ దావీదు సంతానం అని 22వ అధ్యాయం 16వ వచనం చెప్తే, మత్తయి సువార్తికుడు అందును గూర్చి వ్రాస్తూ ముందే యేసుప్రభు వారిని గూర్చి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను, అది మీరు మనసులో ఉంచుకోండి. ఏంటి అది అంటే, తెలుగు బైబిల్లోనేమో అబ్రహాము కుమారుడు అనేది ముందు వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్లోనేమో తర్వాత దావీదు కుమారుడని తర్వాత వచ్చింది. అంటే ఇట్లా అనుకోకూడదు మనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు అంటే దావీదు అబ్రహాము కుమారుడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు అనే తలపు కాదనలేదు. కానీ అయితే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు అని. కాబట్టి ఇక్కడ అబ్రహాము కుమారుడుగాను దావీదు కుమారుడుగాను మత్తయి సువార్తికుడు వ్రాయడం మనం చూస్తాం. కానీ ఇక్కడ నేను మనసులో ఉంచుకోమని చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లోకి వస్తే ది సన్ ఆఫ్ డేవిడ్, ది సన్ ఆఫ్ అబ్రహాం అంటే దావీదు కుమారుడు అనేది ముందు పెట్టారు, అబ్రహాము కుమారుడని తర్వాత పెట్టినట్టుగా మనం చూస్తాం. సరే, 22వ అధ్యాయం 16వ వచనానికి ఆ చివరి భాగానికి మనం వస్తే, దావీదు వేరు చిగురును, రెండవది సంతానమును. కాబట్టి వచనంలో మరొక తలంపు దావీదు సంతానము అని. ఎందుకని దావీదు సంతానం అనేది ముందు పెట్టాడు అనే విషయానికి మనం వస్తే కనుక, వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలో జన్మించినప్పుడు ఆయన దావీదు కుమారుడని ఆమె గర్భంలో పడబోతుంటుండగా దూత వచ్చి దేవుని ఆజ్ఞ మేరకు మరియమ్మకు చెప్పాడు ఆ విషయం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 31, 32 వచనాలు.
ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. బహు స్పష్టంగా ఈ దూత మరియమ్మకు చెప్పాడు. ఆయన జన్మించినప్పుడు ఒకటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన తర్వాత ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇవ్వబడుతుంది. ఆయన దాని మీద ఏలుతాడు. కనుక దావీదు కుమారుడు అని చెప్పేటప్పుడు ఆయన ఏలుబడిని గురించి మాట్లాడినట్లుగా మనము చూస్తాం. ఆ ఏలుబడి కూడా ఎవరిని ఆయన ఏలుబడి చేయడం అనే విషయానికి మనం వస్తే కనుక ఆ సంగతి కూడా ఇక్కడ రాశాడు. చూడండి, ఆయన 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములకు యుగయుగములను ఏలును. ఎవరిని ఏలుబడి చేస్తాడు? యాకోబు వంశస్థులను అని. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి హేరోదు వద్దకు యెరూషలేములో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు. కనుక లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడంతో ఆయన యూదులకు రాజుగా పుట్టాడన్న సంగతిని, యాకోబు సంతానాన్ని ఆయన ఏలబోతాడన్న సంగతిని తేటతెల్లం చేస్తున్నాడు ప్రభు అయిన దేవుడు. అయితే ఏమైందో మనకు తెలుసు. మాకు కైసరు రాజు కానీ మరి ఈయన రాజు మాకు కాడని వారు ఆయన తృణీకరించారు. ఆ మాటలు దేవుని వాక్యంలో మనకు బాగానే తెలుసు. అంతేకాదు, నశించిన ఇశ్రాయేలుతో వచ్చారని చెప్పిన ప్రభు అయిన క్రీస్తు, తన శిష్యులను నశించిన ఇశ్రాయేలు దగ్గరికి పొమ్మని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తర్వాత ఒక మాట అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే సర్వలోకం అంటే ఒక యూదులే కాదు, సమరయులు, అన్యులు అనే జనాంగముల వారికి. సరే, ఇప్పుడు తర్వాత మా అబ్రాహాము కుమారుడు అన్నప్పుడు దానికి మనం వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఈ మాట మనకి ఏం చూపిస్తుంది? దావీదు కుమారుడని అనడంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పటికి యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలును, అంతేకాదు ఆ తర్వాత కూడా ఆయన ఏలిపోతాడు. వారు ఆయన రిజెక్ట్ చేశారు కానీ, తృణీకరించారు కానీ, ఒక దినం రాబోతుంది వారు మళ్ళీ ఆయనను రాజుగాను ఆయన రాజరికాన్ని వారు తప్పకుండా లోబడతారు, వస్తారు. అయితే ఆ దినం ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు దావీదు కుమారుడైన మొట్టమొదటి చెప్పడంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సింహాసనానికి వారసుడు. అంటే స్వాస్థ్యకర్త అనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు అన్నప్పుడు, ఆయన ఏల్తాడు అన్నప్పుడు దావీదు కుమారుడనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సింహాసనానికి స్వాస్థ్యకర్త, ఆ సింహాసనం అనే స్వాస్థ్యానికి కర్త అయి ఉన్నాడు. వారసుడు అనే మాటను మనం చెప్పుకుందాం. వారసుడు అయినాడు. నేను ఒక వాక్యం చూపిస్తాను, రండి. యెహెజ్కేలు గ్రంథంలో ఇంతకుముందు ఒక సందర్భంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ మాట, అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. మీకు ఎంత మాత్రం జ్ఞాపకం ఉందో తెలియదు కానీ యెహెజ్కేలు 21వ అధ్యాయం 27వ వచనం చూడండి దయచేసి. 21, 27. నేను దాన్ని పడద్రోయిదును దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను.
స్వాస్థ్యకర్త వచ్చు వరకు అనే మాట. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వస్తే అంటిల్ హీ కమ్, అంటిల్ హీ కమ్, తెలుగులో ఇంగ్లీష్ అంటిల్ హీ కమ్, ఆయన వచ్చు వరకు అన్నమాట. నేను మరొక భాగం జ్ఞాపం చేయాలన్నా, ఆదికాండం 49వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ ఈయనకు ఒక పేరుంది. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో దయచేసి చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం ముందుగా 8-9లో యూదా యూదా అని మనం చూస్తాం. ఆ తర్వాత 9వ వచనం ముఖ్యంగా యూదా కొదమసింహము నా కుమారుడా అన్నమాట. అంటే ఇప్పుడు యాకోబు కేవలం తన కుమారుడైన యూదాను గూర్చి మాత్రమే కాదు, అయితే యూదాలో కుమారుడు రాబోతున్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 10వ వచనం చూడండి, షిలోహు వచ్చు వరకు. షిలోహు అనే మాట మనం గమనిస్తే కనుక హీ హూజ్ రైట్ అనే ఈ మాట మనం చూస్తాం. టు హూమ్ ఇట్ బిలాంగ్స్ అంటే అది ఎవరికి చెందునో ఆయన వచ్చు వరకు అనే మాట. కాబట్టి ఎప్పుడో ఆదికాండం 49వ అధ్యాయంలోనే యాకోబు ఒక ప్రవక్తగా తాను ఈ సంగతి రోజు ప్రవచించడం చాలా ఆశ్చర్యం. కాబట్టి ఆ రాజదండాన్ని గురించి మాట్లాడాడు, ఏలిబడిని గురించి మాట్లాడాడు, ఇక అంతే రాజ్యం గురించి కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇది ఎవరికి చెందుతుందో, టు హూమ్ ఇట్ బిలాంగ్స్, ఎవరికి చెందుతుందో ఆయన వచ్చు వరకు. యేసుక్రీస్తు ఆ విషయాన్ని గురించి ఆ స్వాస్థ్యకర్త వచ్చు వరకు అన్నాడు. కనుక ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు ఈ సంగతి మనం తలంచాం. అక్కడ 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ గ్రంథాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు ఆయా తలంపులు మీకు చెబుతూ చెవులో ఒక మాటకు మనం వచ్చాం. ఏమిటి గ్రంథం అంటే దిస్ ఈజ్ ది టైటిల్ డీడ్ అని చెప్పుకున్నాం. టైటిల్ డీడ్ అంటే ఒక ఆస్తిని గూర్చి మనం సంపాదించిన తర్వాత ఆ స్వాస్థ్యానికి ఆస్తిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక టైటిల్ డీడ్ రాస్తాం కనుక అది మనకు చెందింది అన్న విషయం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 7 ముద్రలు విప్పడంలో ఆయన మాత్రమే, ఆయన పేరునే ఈ టైటిల్ డీడ్, ఆయనే ఈ స్వాస్థ్యానికి కర్త అయి ఉన్నాడు. పై వచనాల్లో మనకు అర్థమవుతుంది. 7 ముద్రలు కలిగిన గ్రంథంను విప్పగలవాడు ఎవడు అని చెబుతుంటే ఎవడూ కనపడంలే. అప్పుడు యోహాను ఆ విషయాన్ని తెలుసుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు యోహాను ఆదరిస్తూ నువ్వు ఏడవకము, ఇదో యూదా గోత్రపు సింహం, ఆయన 7 ముద్రలను విప్పుతాడని చెప్పాడు. ఎందుకు అనంటే ఆయన మాత్రమే ఆ స్వాస్థ్యకర్త. ఆ సందర్భంలో నేను చాలా సంగతులు మీకు జ్ఞాపం చేశాను. ఒకవేళ యూట్యూబ్లో మళ్ళీ మీరు చూడవచ్చు ఈ ప్రకటన గ్రంథంలోనే. కనుక అదంతా ఇప్పుడు నేను మళ్ళీ జ్ఞాపం చేయబడం లేదు. అయితే ఇప్పుడు టైం వచ్చింది. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం బైబిల్ యొక్క చివరి గ్రంథం, దేవుని ప్రణాళికల యొక్క పూర్తి ముగింపు. అప్పుడు ఈయన మళ్ళీ అంటున్నాడు, నేను దావీదు వేరు చిగురును మాత్రమే కాదు దావీదు సంతానం నేనై ఉన్నానన్నాడు. అంటే నేనే దావీదు ఆ సింహాసనానికి నేను వారసుడు, నేను స్వాస్థ్యకర్తనని చెప్పడం. కనుకనే ఇక్కడ దావీదు కుమారుడు అని చెప్పడంలో ఈ మాట మనకు అర్థమవుతూ ఉంది అని మనకు తెలుసు. పలు పర్యాయములు ఈ మాట సంబోధించబడింది బైబిల్లో. కొంతమంది వేరు ఇతరుల ద్వారా కూడా. ఒక మాట జ్ఞాపం చేస్తే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ త్రోవ ప్రక్క కూర్చున్న గుడ్డివాడు, ఆ భిక్షకుడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని అనడం మనం చూస్తాం 10వ అధ్యాయం 47వ వచనంలో. కనుక ఇలాగా వారు తెలియకే చాలామంది నోటి మాట రావడం అనేది మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ స్వాస్థ్యానికి అర్థం. లీగల్ హెయిర్ అనేది ఈ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అని. ఇప్పుడు
మళ్ళీ మనం ఈ 22వ అధ్యాయం 16వ వచనం మనసులో ఉంచుకొని ఆ రెండవ భాగం, ఆయన దావీదు కుమారుడు అని అయిన తర్వాత నేను ఇంకొక మాట దీనికి సంబంధించి జ్ఞాపం చేస్తూ ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. అదంతా ఇప్పుడు చెప్పడం అనేది మరి ఇబ్బందికరమే, కష్టమైన విషయమే. కానీ ఈ 2 అధ్యాయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని మనం చూస్తాం. మాట జాగ్రత్తగా వినండి. ఈ వంశావళిని గురించి మనం చూస్తాం. మత్తయి సువార్తికుడేమో ఒకవైపు నుంచి మొదలు పెడితే, లూకా సువార్తికుడేమో మరోవైపు నుంచి మొదలుపెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువుని యొక్క 2 వంశావళులు. అయితే తేడా ఏంటో మీరు ఒక్కసారి గమనించండి. నేను అదంతా ఇప్పుడు వ్యాఖ్యానించబడడం లేదు, కానీ అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి. రండి దయచేసి, మనము తలంచిన స్వాస్థ్యకర్త వారసుడు అనే విషయాన్ని, దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఏలబోతాడనే విషయానికి వచ్చి 16వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం అందరము కలిసి చదువుదాం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఎవరు అనబడిన యేసు అంటే ఈయన? చెప్పండి, ఎవరు? క్రీస్తు అనబడిన యేసు. క్రీస్తు అంటే ఏమిటో ఎన్ని పర్యాయంలో మనం విన్నాం. అయినా మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను క్లుప్తంగా. బైబిల్లో క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని పదే మనం చూస్తాం. అయితే బైబిల్లో ఎవరు అభిషేకించబడిన వారనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, బైబిల్లో ప్రవక్తలు అభిషేకించబడ్డారు, యాజకులు అభిషేకించబడ్డారు, రాజులు అభిషేకించబడ్డారు. అయితే ఈ 3 కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. ఆయన ప్రవక్తల్లో ఘనుడు, అసమానమైన ప్రవక్త. మీరు ఎవరిని చూడవెళ్ళితిరి? ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు. ఆ తర్వాత యాజకుల మనం పాడతాం, యాజకుల్లో శ్రేష్ఠుడు ప్రధాన యాజకుడని, గొప్ప ప్రధాన యాజకుడని. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తాం. ఎందుకు? యాజకులు పాప ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించేవారు. పాత నిబంధనలో వారు చేశారు. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆ యాజకత్వ ధర్మాన్ని, యాజకత్వ క్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే యాజకుడు అయ్యింది, తానే అర్పణమును బలి ఉన్నాడు. అదే ఆశ్చర్యం. అటుది ఎక్కడా పాత నిబంధన లేదు. అందుకనే పౌలు అపోస్తలుడు హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనంలో మాట అంటాడు, ఆయనే నిత్యుల ఆత్మ ద్వారా తన్ను తానే అర్పణగా బలిగా అర్పించుకున్న యేసు రక్తం ప్రతి పాపం నుంచి మళ్ళీ కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అసమానమైన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. అది క్రీస్తులో మనం చూస్తాం. 3వదిగా రాజులు అభిషేకించబడ్డారు అనేది మనం బాగానే ఎరుగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆ మాట సంభవించారు. చూసారా? ఈ లూకా మత్తయి సువార్తికుడు, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. కాబట్టి ప్రవక్తగా, ప్రధాన గొప్ప యాజకుడుగా, తర్వాత రాజు, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు అని. కనుక నేను ఆ దావీదు కుమారుడని తలంపు ఇక్కడ ఆపుదానిగా. ఆ వచనంలో 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 16వ వచనం, అబ్రహాము సంతానం అనే విషయాన్ని గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఇప్పుడు దావీదు సంతానం ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం తర్వాత అబ్రహాము సంతానం. కాబట్టి అబ్రహాము సంతానం అనేటప్పటికి ఇదేం చూపిస్తుంది అని అంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ పౌలు అపోస్తలుడు ఆ విషయాన్ని గురించి వ్రాసేటప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి డైరెక్ట్గా ఈ మాట సంబోధించాడన్న సంగతి ఇక్కడ మనం చూస్తాం. 3:16 అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ సంతానం. అక్కడ మత్తయి సువార్తికుడు ఆయన అన్నాడు ముందే అబ్రాహాము కుమారుడు అని కూడా. అయితే ఈ సంతానాన్ని గురించి మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి సరిగా. ఇక్కడ పౌలు అపోస్తలుడు గలతీయులు రాస్తూ ఆ సంతానము క్రీస్తు అని అన్నప్పుడు గలతీ పత్రిక అంతట్లో కూడా ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అనే విషయానికి కన్నా మనం వస్తే మీరు గుర్తుంచుకోండి. 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఒకటి ధర్మశాస్త్రము. కూర్చోబెట్టండి, చెప్పండి వాడికి. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏంటండి? క్రియలు. తర్వాత మరొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే కృప. ఈ 2 ప్రాముఖ్యమైన అంశాలు పదాలు మనసులో పెట్టుకొని గలతీ పత్రిక ఎప్పుడు చదివినా చదవండి. చివరికి పౌలు అంటాడు, మీరు క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారా లేక విశ్వాసం ద్వారా కృప చేత నీతిమంతులుగా తీర్చబడతారా అన్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ గలతీ పత్రికలో సందర్భంలో ఒక మాట అంటాడు, మీరు క్రియలు ధర్మశాస్త్రం అంటే మీరు కృపలో నుంచి బొత్తిగా వెలివేయబడి ఉన్నారన్నాడు. కాబట్టి రక్షణ అనేది క్రియల మూలంగా కాదు, కృప ద్వారానే కలిగింది. పౌలు ఎఫెసీయులు 2వ అధ్యాయము 8వ వచనంలో మాట చెప్పడం మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము సంతానం అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన కృపామయుడు అనే విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక మళ్ళీ ఈ గలతీ పత్రికలో కానీ ఇతర పత్రికలో కానీ పౌలు అపోస్తలుల విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు కృప అని అంటే ఈ కృప ముందుగా అన్ని జనాంగాలకు ఇవ్వబడలేదు. ఇందాక నేను చెబుతూ వచ్చాను, ఆయన జన్మించినప్పుడు యాకోబు సంతానాన్ని వెళ్తాడు అన్నాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అయితే వారు రిజెక్ట్ చేసిన తర్వాత, వారు ఆయన నిరాకరించి తృణీకరించిన తర్వాత ఆ రక్షణ కృప అన్ని జనాంగాలకు వెళ్ళిపోయింది. అందుకనే పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు గలతీ 2వ అధ్యాయం ఏమంటే, పేతురు ఎలాగా సున్నతి గల వారికి అపోస్తలుడు అలాగే నేను అన్ని జనాంగములకు అపోస్తలుడు అన్నాడు. కాబట్టి కృప దాటిపోయింది, కృప అన్ని జనాంగాలకు విస్తరించింది. ఈరోజు వాటి కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి ఏమిటో మనకు తెలుసు. 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, మీరు దేవుని కృపని ఎరుగుదురా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపని మీరు ఎరుగుదురా అని ఆయన చెప్పిన మాటలు. దరిద్రులైన మనం ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తం దరిద్రుడైన అంటే ఇంకా యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం గురించి పౌలు అపోస్తలుడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ 2 దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు అని అనడంలో ఈ సంగతులు మనకు అర్థమవుతున్నాయి, మనం మనసులో ఉంచుకోవాలి. ఇలాగా మనం వాక్యం చదివేటప్పుడు సరిగా అర్థం చేసుకోవాలి. కనుక ఇంగ్లీష్ బైబిల్లో దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు. అయితే మన తెలుగు బైబిల్లో నిజంగానే చాలాసార్లు ఇంగ్లీష్ బైబిల్లో ఏ సెంటెన్స్ అయినా సెంటెన్స్ పొందిక అనేది మనకు ఇంగ్లీష్ బైబిల్తో పోల్చుకుంటే తెలుగు బైబిల్లో ఉండే సెంటెన్స్ వెనక భాగం ఇంగ్లీష్లో ముందుకు వస్తుంది, ముందు భాగం వెనక్కి పోతుంది. అట్లే కాదు, ఇది పర్పస్ఫుల్గా ఈ మాట ఎక్కడ వ్రాయబడింది ఇంగ్లీష్లో అనేది మనం. కాబట్టి దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు యేసు క్రీస్తు 1వ అధ్యాయం 1వ వచనంలో
అయితే 1వ అధ్యాయం తర్వాత వచనంలో మనం చదివాం ఏమిటి, యేసు క్రీస్తు అనబడిన యేసు. అంతేనా? ఏమన్నది మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి దయచేసి. ఏంటి? క్రీస్తు అనబడిన యేసు. ఈ మాటలు మీకు అర్థమవుతుందయా? క్రీస్తు అనబడిన యేసు అంటే ముందేమో క్రీస్తు, ఆ క్రీస్తు అనబడిన ఆయన తర్వాత ఏమైనాడు? యేసు అయ్యాడు. ఇప్పుడు స్పష్టంగా మనకు తెలుస్తుంది. కనుక దావీదు కుమారుడు ముందు ఉండాలి, అబ్రాహాము కుమారుడు తర్వాత ఉండాలి. క్రీస్తు అనబడిన ఆయన ఎవరో? ఆయనే యేసు అయ్యాడు. యేసు అంటే మత్తయి 1:2 తన ప్రజల వారి పాపం రక్షించుటకు ఆయన. కాబట్టి ఈ సంగతులు మనం అర్థం చేసుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం చివరి భాగానికి మనం వద్దాం. ఇప్పుడు ఈ వచనంలో మరొక తలంపుకు మనం వెళ్తున్నాము. అదే 3వ తలంపు. ఒకటేమో దావీదు వేరు చిగురు, రెండవదేమో సంతానం అన్నప్పుడు దావీదు సంతానము అబ్రహాము సంతానం అనే విషయాన్ని మనం చూచాం. ఇప్పుడు 3వ భాగానికి మనం వస్తే ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాడు. ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను అని అన్నాడు. ఏమిటి ప్రకాశమానమైన వేకువ చుక్క అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు 2 పేర్లు మాత్రమే మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ మాట ఇక్కడ 22వ అధ్యాయము 16వ వచనంలో వస్తుంది. అంతేకాదు 2వ అధ్యాయము 28వ వచనంలోనూ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2 దయచేసి తిప్పండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. 2వ అధ్యాయము 28వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు 28వ వచనం మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. మనం ఇంతకుముందు ధ్యానం చేశాం 7 సంఘాలు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదనను. ఏంది ఇది? ఎట్లా ఇస్తాడు చుక్క? ఏమిటి ఆ చుక్క? ఇక్కడికి వస్తే ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనంలో ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను అన్నాడు. ప్రభు తానే అన్నాడు. అక్కడ కూడా 2వ అధ్యాయం 28లో ప్రభు అన్నాడు, యోహాను రాశాడు. ఇక్కడ ఇంకా డైరెక్ట్గా నేను వేకువ చుక్కను అంటే ఏంటో కాదు, నేనే ఆ వేకువ చుక్కను ఆయన అనడం మనకు అర్థమవుతుంది. సరే, ఈ వేకువ చుక్కను గురించి పేతురు అపొస్తలుడు కూడా రాశాడు. ఆయన 2వ పేతురు 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు. ఇక్కడ పేతురు అపొస్తలుడు మరి కాస్త కలిపాడు, మనకు ఇంకా తేటగా అర్థమవుతుంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు. కాబట్టి వేకువ చుక్క అంటే ఎప్పుడు తెల్లవారుజామున కనపడేటటువంటిది వేకువ చుక్క అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే, ఇది మనసులో ఉంచుకుందాం. ఆ తర్వాత మనం ఇంక ముందుకు వెళితే మరొక పేరు మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. చెప్పండి దయచేసి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చాను. 4వ అధ్యాయం 2వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మీరు బాగా గమనించాలా. అక్కడ పేతురు వేకువ చుక్క అన్నప్పుడు ఏ సందర్భంలో ఎవరి కొరకు?
ఇక్కడ మలాకి సూర్యుడు అని అన్నప్పుడు ఏ సందర్భంలో ఎవరికి గమనించి చదవండి. 2, అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అన్నారు. 2వ వచనం ఇక్కడ నీతి సూర్యుడు అనే మాట ఎవరి కొరకు? నా నామందు భయభక్తులు గలవారు మీకు అన్నాడు. అయితే ఆ మీకు అనే మాట ఎవరికి అనంటే విశేషంగా ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. 2 మాటలు చెప్పాం. ఒకటి వేకు చుక్క, నీతి సూర్యుడు. అయితే గమనించండి, చుక్కనేమో వేకుజామున ముందే ఉదయిస్తుంది, ఆ తర్వాత సూర్యుడేమో ఈ చుక్క అలాగా అంటే అదృశ్యమవుతుంటుండగా సూర్యోదయాన్ని మనం చూస్తాం, సూర్యుడు అని. ఈ సందర్భం మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకను గురించి మనం చూస్తాం. పేతురు అపొస్తలుడు తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు, ప్రకాశించు వరకు అంటే పేతురు సంఘానికి ఆ మాట రాశాడు, సంఘానికి ఆ మాట రాశాడు. అది ఇంకా మనం ఎక్కువగా విపులంగా మనం ధ్యానం చేయడం కాదు. ఇప్పుడు రక్షించమని దేవుని ప్రజలకు ఆ మాట రాశాడు. అయితే మలాకి ప్రవక్త ఎవరికి చెప్పాడు? ప్రభు జన్మించలే, ఇంకా సంఘం అనేది ఏర్పాటు కాలే, ఇశ్రాయేలు జనాంగాన్ని తాను చెప్పాడు. అవును, నిజమే. ఇప్పుడు పౌలు అన్న మాట ఒకటి జ్ఞాపం చేసుకుంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. రండి దయచేసి. రోమా పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుతారు ఎవరినో ఒకరు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఏం గడిచిపోయిందంటే అండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది అని. అర్థమైంది కదా? అంటే ఎప్పుడైతే వేకు చుక్క ఉదయించిందో తెల్లవారింది, పగలు వస్తుంది అని అంటారు. అర్థమైందా? కాబట్టి రాత్రి చాలా గడిచింది, పగలు సమీపించింది. ఇప్పుడు మనం పేతురు చెప్పిన మాట, ప్రభు తనుగు చెప్పిన సంబోధన వేకు చుక్క అన్నప్పుడు ఈ తలంపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాకడం. తర్వాత ఈ రాకను గురించి ఒక మాట చెప్పాకే ఆ పదాన్ని వెళ్దాం. ఇక్కడ తెల్లవారి వేకు చుక్క అని పేతురు అంటే, పౌలు అంటాడు పగలు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడదాం. కాబట్టి ఈ మాటలు రోమాలోని సంఘానికి రాశాడు అని. ఈరోజు ఆ మాటలు సంఘమంతటి ప్రపంచంలో ఉన్న రక్షణ పొందిన దేవుని ప్రజలు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, హెబ్రీ 9వ అధ్యాయం 8వ వచనం, తన రాకను అపేక్షించు వారందరి కొరకు వారి రక్షణ సంపూర్తి చేయడానికి ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. అది 2వ రాకడలోని 2 అంతస్తుల్లో మొదటి అంతస్తు, పరలోకం నుంచి మధ్యాకాశానికి ప్రభువైన క్రీస్తు సంఘం కొరకై వచ్చే అంతస్తు అది. అప్పుడు సంఘం అంతా ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత కొంత టైమే, ఆ వేకు చుక్కకు సూర్యోదయానికి కొంత సమయమే. ఆ తర్వాత సూర్యుడు కనపడుతుంటాడు, ఇక వస్తాడు. అందుకనే ప్రభువైన క్రీస్తు 2 రాకడలకు మధ్యలో టైం చాలా స్వల్పమే. ఈ కృపాయుగంతో పోల్చుకుంటే ఆ సమయం కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, చాలా స్వల్పమైన సమయం. అది ఎవరి కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, 2వ రాకడలో 2వ అంతస్తు పరలోకం నుంచి పరిశుద్ధులతో కూడా ఆయన భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ప్రత్యక్షము అనే మాట మనం చూస్తాం. మొదటి అంతస్తు ప్రత్యక్షతానం, ర్యాప్చర్ అంటాం. మనకేమో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పదం ఉంది.
అప్పుడు మనం వారితో కూడి ఏకముగా ప్రభుని ఎదుట కొనిపోబడదు మన కాటప్ అనే మాట. సరే, ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇది ఎవరు కాటప్ గారు, ఆయన దిగి వస్తాడు, అప్పుడు అందరూ ఆయన ఏం చేస్తారు, చూస్తారు అని వ్రాయబడింది. అందరూ ఆయన చూస్తారు. ఇది ప్రత్యక్షం. ప్రకటన 1:7 మాట చూస్తాం. కాబట్టి వేకువ చుక్క తర్వాత సూర్యుడు, నీతి సూర్యుడు అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే. ఆ తర్వాత ఆయన 2 అంతస్తు రాకల్లో 2 అంతస్తులు మనకు చూపిస్తుంది. వేకువ చుక్కగా సంఘానికి ముందు వస్తాడు, సంఘం కొనిపోబడుతుంది. నీతి సూర్యుడిగా ప్రభు తన భయభూతులు యూదా ఇశ్రాయేలు జనాంగం వరకు ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత వారినందరినీ కూడా ఆయన విమోచించి వారిని తన ప్రజగా స్వీకరించబోతున్నాడు. కాబట్టి ఇది ఈ 22వ అధ్యాయము 16వ వచనంలో ఆ చివరి భాగంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన విషయం. నేను వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. సరే, ఇందాక 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట మనం చెప్పుకున్నాము. నేను అతనికి వేకువ చుక్కను ఇచ్చేదనంటే ఏంటి? ఈ వేకువ చుక్కను ఇవ్వడం అనేది మళ్ళీ మరొకసారి జ్ఞాపం చేసుకోవడం అవసరమే. ఇదేమిటో కాదు, ప్రకాశమానమునైన వేకువ చుక్క అంటే ప్రభువైన క్రీస్తు యొక్క ప్రకాశాన్ని మనము చూస్తాం, మనకు అర్థం చేసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో మనం చూస్తే, విశేషంగా 4వ వచనంలో దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలు గుడ్డితనమును కలగజేసి. అయితే ఈ అతి ప్రకాశమానమైన వేకువ చుక్క అన్నప్పుడు ఆ విషయాన్ని గురించి రాస్తున్నాడు. నేను దేవుని స్వరూపైన క్రీస్తును, క్రీస్తు మహిమ, ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమును, ఆయన తేజస్సు యొక్క అని పౌలు హెబ్రీ పత్రిక 1 రాస్తాడు. కాబట్టి వేకువ చుక్క ఎలాగా ప్రకాశిస్తాడో మనకు తెలుసు. ఎంత ఆ ప్రకాశం ఇంపుగాను సుందరంగాను, ఎలాగైతే ఆ చీకటి విడిపోతూ ఉంటుండగా ఎంత మహిమాన్వితంగానూ ఉంటుందో, క్రీస్తు ప్రభు వారు వేకువ చుక్కని ఇస్తానంటే అర్థం ఏంటంటే, నా ప్రకాశం నేను వానికి ఇస్తాను, నా తేజస్సు అలాంటి వానికి నేను ఇస్తాను. అది వేకువ చుక్కను ఇయ్యడము అనేటి మాట. సరే, ఇంకా దాని గురించి మనం ఇప్పుడు ఎక్కువ వ్యాఖ్యానించి అక్కడ మనం ముగించేసి ఇక 17వ వచనానికి మనం వెళ్తాం. 22వ అధ్యాయము 17వ వచనం దయచేసి గమనించండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. బాగా గమనించండి, దయచేసి జాగ్రత్తగా గమనించండి. దప్పిగొన్న వారిని రానిము, ఇచ్చేయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని. ఇక్కడ ఒక ఆహ్వానాన్ని మనం చూస్తాం. తర్వాత ఒక అవసరంలో ఉన్న వారికి ఆహ్వానాన్ని మనం చూస్తాం. సరే, ముందు ఆహ్వానం చెప్పుకుందాం, లేకపోతే అవసరంలో ఉన్నవారు. దప్పిగొన్నవారు అనేది మనం చూస్తాం. పాత క్రొత్త నిబంధనలు ఈ మాట పలు సందర్భాల్లో రావడం కూడా మనం చూస్తాం. ఇచ్చేయించువాడు అనే మాట చూస్తాం. ఇది అవసరంలో ఉండేవారు. ఈ అవసరంలో ఉన్నారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. రెండవది ఆహ్వానం, వారిని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఆ పాత నిబంధన గ్రంథంలోంచి మనం చూస్తాం ఈ ఆహ్వానాన్ని. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు అని, దప్పిగొన్న వారిని, అవసరంలో ఉన్న ఈ అవసరంలో వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు కూడా ఆహ్వాని. సరే, యేసుక్రీస్తు అన్నాను నేను ఆ మాట అనుకుంటే బాగుండేదేమో, దానికి వస్తాం తర్వాత. ఇక్కడ ఒక ఆహ్వానాన్ని మనం చూస్తాం. దేనికి ఆహ్వానం అని అంటే, జీవజలములు పుచ్చుకోవడానికి ఆహ్వానం. ఈ జీవజలములు ఉచితముగానే పాత నిబంధనలో ప్రవక్త యెషయా ద్వారా మాట్లాడేటప్పుడు, ఇంక ఇతర సందర్భాల్లో అదంతా ఉచితంగానే ఉంది. కనుక 17వ వచనంలో జీవజలమును ఉచితముగానే పుచ్చుకొనిమ్ము, జీవజలం అనే మాట. ఆ తర్వాత మరొక సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతుంది.
ఏంటి మరొక సందర్భం అనేది మనం గమనించినట్లయితే ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? 17వ వచనంలో రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరా చెప్పేవారు అనేది ముతార. ఒకటి అవసరం కలవారు, అటువారికి రెండవది ఆహ్వానం దేనికి? జీవజలములు ఎలాగ ఇవ్వబడతాయి? కొని అవసరం లేదు, ఉచితంగానే ఇవ్వబడతాయి అని చెబుదాం. ఇప్పుడు ఈ జీవజలం అనే మాట మనం ఎవరు అనే మాటకు రాకముందు ఈ జీవజలాన్ని గురించి మనం ఒక మాట చూస్తే 2-3 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. తీసిన వారు ఎవరిని చదవండి త్వరగా దయచేసి. యిర్మీయా 2:13. ఏం చదవచ్చే వాళ్ళు ఎవరు లేరా ముందు? అంటే యిర్మీయా గ్రంథం నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి అనే మాట. ఆ తర్వాత మనం మరొక సందర్భానికి మనం వద్దాం. ప్రకటన గ్రంథంలోనే, ప్రకటన గ్రంథం అది 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ 7వ వచనం, లేదు 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమేగయు, అనగా ఆది అంతమైన వాడును. దప్పికొను వానికి జీవజలము బుగ్గలోని జలము నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడినైందును. ఇక్కడ మళ్ళీ జీవజలాన్ని గురించి మనం చూస్తాం. సరే, ఇవన్నీ మీరు గుర్తుంచుకొని నేను అడుగుతాను ప్రశ్న చివరిలో. మళ్ళీ యోహాను సువార్త 4వ అధ్యాయం 12-13 వచనాలకు మనం వస్తే అందరికీ బాగా పరిచయమైన భాగం. ఆ సమరయ స్త్రీతో ప్రభువైన క్రీస్తు అన్నాడు, అమ్మా దాహంలోకి నాకు నీళ్ళు ఇస్తావా? ఏదో ఆమె చెప్పబోయింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయము యోహాను సువార్తలో 13వ వచనంలో ఆయన ఈ మాట అంటాడు. 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. 13-14 వచ్చినారండి. 12-13 కాదు, 13-14 వచ్చినారు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ భాగమంతటిలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే ఆ నీళ్ళు నిత్య జీవపు నీళ్ళు అనేది మన. ఈ మాటలు ఎవరున్నారు ఇక్కడ? అది మనసులో ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము ఒకవేళ 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనానికి మనం వచ్చినప్పుడు ఎవరు చెప్పారు అనే విషయానికి వస్తే అక్కడ ఇంకొకరిని కలపచ్చు. 17వ వచనం, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరంటండి? ఆత్మ అనే మాట చూసాం. ఇప్పుడు నేను మీకు కొన్ని సందర్భాలు జ్ఞాపం చేశా. ఈ వచనాలన్నీ చదువుతుంటే మీకు ఏమైనా ఒక తలంపు వచ్చిందా మనసుకు అని? అంటే జీవజలాల విషయం కాదు, నేను చెప్పాను. అవసరం గలవారు ఒకరు, ఆహ్వానించేవారు ఆహ్వానించబడుతున్నారు. దేనికి? జీవజలం కొరకు. అయితే ఇప్పుడు ఎవరు ఆహ్వానిస్తున్నారనే విషయానికి నేను ఈ వాక్యాలను మీకు జ్ఞాపం చేశాను. మీరు జాగ్రత్తగా గమనించుంటే యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో, అంతేకాదు యిర్మీయా గ్రంథంలో ఇంకా 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇంకా ఎక్కువ వచనాలు మనం పోం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే ఎవరు అనే విషయానికి మనం వస్తే ఆహ్వానించింది దేవుడు, దేవుడు అనే మాట. రెండవది యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆహ్వానించింది ఎవరు అనేది విషయానికి మనం వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూడవది 22వ అధ్యాయం 17వ వచనానికి వస్తే ఆహ్వానించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు.
కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మలను ఇక్కడ మనం చూస్తాం, వారు ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం జాగ్రత్తగా గమనించారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొన్న వాడిని రానిమ్ము, ఇచ్చేయించు వాని జీవజలను ఉచితముగా. ఇక్కడ ఎవరు రమ్మంటున్నట్టున్నారండి? ఏమంత తేటగా ఉంటే చెప్పరే. ఆత్మయు పెళ్లి కుమార్తె. ఇక్కడ ఒక ప్రశ్న, సమస్య. అసలు పెళ్లి కుమార్తె ఏంటి ఇవ్వడం? బ్రైడ్ అని ఉంది ఇంగ్లీష్లో, కాదనం పెళ్లి కుమార్తె. లేకపోతే కనుక దానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్ళా కూడా అక్కడ బ్రైడు లేకపోతే ఆయన భార్య, వైఫ్ అని అంటాడు అక్కడ. దీన్ని బట్టి మనం గమనిస్తే కనుక మీరందరూ ఒప్పుకుంటారు, కాదను, మీరందరూ దాన్నే చెప్తారు. అది ఏమిటి అనే విషయానికి కనుక వస్తే కనుక సంఘము అని అంటారు. సంఘము అని. అయితే సమస్య ఏంటంటే, ఇందాక మనం చూసిన సందర్భాలన్నింటిలో జీవజలములను ఇచ్చిన వాడు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆత్రిత్వమైన దేవుడు. ఆ దేవుడు ప్రవక్తలు పంపాడు, గొప్ప జనులు పంపాడు, అద్భుతమైన సూచికలు చేశారు వారు. బట్ ఏ ప్రవక్త కూడా, మోషే ప్రవక్త బండలో ఉంచి త్రాగుడుకు సాధారణమైన నీళ్ళనిచ్చాడు, కానీ అయితే మరి ఏ మనుషుడు కూడా ఈ నిత్యజీవపు నీళ్ళనివ్వలే. మోషే ఇచ్చిన నీళ్ళు నిత్యజీవపు నీళ్ళు కాదు. పౌలు అపోస్తలుడు అన్నాడు, ఏమని తెలుసా? యేసుప్రభువు వారు తానే అన్నాడు, మోషే మీకు ఆహారం ఇచ్చాడు, అయినా మీ పితరులు ఆహారం తిని తాగి చచ్చిపోయినారు. అయితే నేను ఇచ్చిన నీళ్ళు నిత్యజీవపు నీళ్ళు. కాబట్టి ఈ నిత్యజీవపు నీళ్ళని ఇవ్వగలిగిన వాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటే దేవుడే. ఒక మాటలో చెప్పుకోండి, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్, గాడ్ ది హోలీ స్పిరిట్. గాడ్. ఏ మనుషుడు ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే, మరి ఇక్కడ 22వ అధ్యాయం 17వ వచనంలో వస్తే పెళ్లి కుమార్తె అన్నాడు ఏంటి అని, అది సమస్య. కాబట్టి పెళ్లి కుమార్తె అన్నమాట మాట సంఘం కాదు, రక్షించబడిన విశ్వాసులు సంఘము కాని కాదు. బైబిల్లో పాత నిబంధన మనం వెళ్ళినప్పుడు ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వచ్చి వాదించేటప్పుడు, నేను ఆమెకు పరిత్యాగ పత్రికను ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి? తన భార్యకు. ఆ సందర్భంలో ఇంకొక మాట అన్నాడు ఇశ్రాయేలుతో, మీ తల్లి అన్నాడు. ఎవరన్నారు? మీ తల్లి అన్నాడు. కాబట్టి ఆ తల్లి అనే మాట మన తలంపులో ఉంచుకుంటే, బైబిల్లో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆదరిస్తా అన్నాడు. 103వ కీర్తన మనం వెళితే 13వ వచనంలో, తండ్రి తన కుమారునిలా జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారిలా జాలిపడుతున్నాడు. కాబట్టి ప్రభువైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని గాను తల్లిని గాను తన ప్రజలకు సంబంధించి ఆయన ఇంతకుముందే చెప్పుకున్నాడు. కాబట్టి ఇక్కడ పెళ్లి కుమార్తె అనే మాట సంఘం కాదు. ఏ సంఘము ఎవరికి జీవజలం ఇవ్వలేదు, ఇచ్చేవాడు ఆయనే. అయితే ఈ మాట ఆయనలో ఈ 2 లక్షణాలను మనకు బయట పెడుతుంది. ఏంటి ఆ 2 లక్షణాలు? ఒకటి, నేను మీకు తండ్రిని, నేను మీకెవరిని? తల్లిని అనే 2 లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు బయటపడుతున్నాయి. అందుకనే 22వ అధ్యాయం 17వ వచనం ఎప్పుడు కూడా మనం పొరపడద్దు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు అన్నప్పుడు పెళ్లి కుమార్తె సంఘం అని చెప్పుకొని ఆ సంఘం జీవజలం ఇస్తుంది అనే దానికి పోతే చాలా తప్పు చెప్పడం, తప్పు అవగాహన చేసుకోవడం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక 3 మాటలు మనం అక్కడ చెప్పుకున్నాము.
కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ లేఖన ఆధారంగా మనం చెప్పుకున్నాం. ఆ జీవజలం ఇచ్చేది ఎవరు అని విషయం. ఇక ఇంతటితో నేను ఆపేసేస్తున్నాను. ప్రకటన గ్రంథం ఇక ముగింపు ఇక్కడే. ఇక 18, 19 వచనాల్లో వాటి వాక్యంలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదు అనే మాట చాలా స్పష్టంగా మనకు ఉంది. ఆ తర్వాత 20వ వచనంలో ఈ సంగతులు వచ్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నా అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము, ఆ మాట చెప్పాలి. ఆత్మయు పెళ్లి కుమార్తె ఏమని చెప్తున్నారంటండి? రమ్ము. ఇక్కడ ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పడం మనం గమనిస్తే, ఆయన వస్తాను అంటున్నాడు. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం ఏమో గుర్తు రావడం లేదు. కానీ అయితే ఆయన వచ్చుచున్నాడు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, ప్రభువా రమ్ము అని మనం చెప్పాలి. కాబట్టి ఆత్మ కూడా చెబుతున్నాడు. ఎందుకు అనంటే, ఆ పరిశుద్ధాత్ముడే ఈ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తును పరలోక వరునికి తగిన రీతిగా వధువుగా ఉండ సిద్ధపరుస్తున్నాడు. ఈ దినం వాడు ఒక దినం రమ్ము అని అంటే ఆయన వస్తే ఈ సంఘాన్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పగించాలని పరిశుద్ధాత్ముడు ఇంకా ఉన్నాడు అని. మంచిది. ఆత్మ రమ్మని చెబుతున్నాడు. ఇక్కడ తండ్రి రమ్మని చెప్పడం కాదు, యేసు రమ్మని ఆత్మ రమ్మని చెబుతున్నాడు. అయితే వినువాడుని ఏమని చెప్పాలిట? ఆవిడ సంఘము కాదు, అక్కడ పెళ్లి కుమార్తె కాదు, వినువాడును రమ్మని చెప్పాలి. ఆవిడ ఈరోజు మనం అంతా వింటున్నాం. ప్రభు తన ఆత్మ ద్వారా వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అయితే ప్రభు రా అని చెప్పాలి. అయితే ప్రభు రాకడనేది రమ్మని వరకు చెప్పడం కాదు, కానీ దానికి సిద్ధపడాలి. అందుకనే కొరింథీ పత్రిక ఇందాక చెప్పాను 16వ అధ్యాయంలో ఒకసారి ఆ భాగాన్ని వీళ్ళకి ప్రాముఖ్యమైన మాట చూసి ప్రార్థన చేసుకుంటాం. 1 కొరింథీ 16వ అధ్యాయం 2 దయచేసి. పదహారవ అధ్యాయం ఎక్కడండి? ఎన్నో వచ్చిన 22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడు కాక, ప్రభువు వచ్చుచున్నాడు. వాడు ఒకటి ప్రభు వస్తున్నాడు, ఇదిగో నేను వస్తున్నాను అంటున్నాడు. అయితే రెండవది వినువాడు రమ్మని చెప్పాలి, మనం అందరం కూడా రమ్మని చెప్పాలి. అయితే మూడవది ఆయన రాకడనేది ఏ వ్యక్తి ఒక వ్యక్తికి అది శాపగ్రస్తంగా ఉండకూడదంటే ఆయన్ని ప్రేమించాలి. ఇంకా దాని గురించి ఇప్పుడు నేను వ్యాఖ్యానించబడాలి. ఇక్కడ కూర్చున్న మనం ఈ మాటలు వినేవాళ్ళు ఎవరైనా ఇదిగో నేను వచ్చుస్తున్నాను అంటుంటే, పరిశుద్ధాత్ముడు రమ్ము అని అంటుంటే, వినువాడు రమ్ము అని చెప్పాలన్నప్పుడు వినే మనం ప్రభుని ప్రేమిస్తున్నామా? ప్రేమించకపోతే శపించబడతాం. ప్రార్థన చేసుకుందాం.